హలో గైస్, ఈరోజే ఐక్యూ వాళ్ళు ఐక్యూ Z10 X అనే రెండు మొబైల్స్ అయితే లాంచ్ చేశారు. ఐక్యూ Z10 ఏమో అండర్ 20K బడ్జెట్లో, ఐక్యూ Z10X వచ్చేసి అండర్ 15K బడ్జెట్లో అయితే లాంచ్ చేశారు. మనం ఈ వీడియోలో ఈ ఫోన్స్ వర్తా కదా, ప్రెసెంట్ ఉన్న మార్కెట్లో ఆ ప్రైస్ కేటగిరీలో దానికి కాంపిటీషన్ ఏమేమి ఫోన్స్ అయితే చూద్దాం. ఐక్యూ Z10 వద్దని చెప్పడానికి నా దగ్గర అయితే మెయిన్గా 3 రీజన్స్ అయితే ఉన్నాయి. అది నేను ఈ వీడియో లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐక్యూ Z10 కాకుండా అనదర్ కాంపిటేటర్ ఫోన్ అయితే కూడా చెప్తాను. ఆ ఫోన్ ఏంటో మనం ఈ వీడియో లాస్ట్లో అయితే తెలుసుకుందాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ క్రిస్టోని. అందరికి నమస్తే, నా పేరు కృష్ణ. ఐక్యూ Z10 బేస్ మోడల్ వచ్చేసి 8GB RAM 128GB మోడల్ 22,000 అయితే పెట్టారు. కార్డ్ ఆఫర్స్ 2,000 డిస్కౌంట్ పోను 19,999 అయితే వస్తుంది. అలానే ఐక్యూ Z10X వచ్చేసి మనకి 6GB RAM 128GB బేస్ మోడల్ 13,500 అయితే లాంచ్ చేశారు. 1000 రూపీస్ బ్యాంక్ డిస్కౌంట్ పోను 12,499 అయితే వస్తున్నాయి. ఈ ఐక్యూ Z10 వచ్చేసి మనకి 16th ఏప్రిల్ అయితే ఫస్ట్ లాంచ్ అయితే తీసుకొస్తున్నారు. ఐక్యూ Z10X వచ్చేసి 22nd ఏప్రిల్ అయితే ఐక్యూ వెబ్సైట్స్ లో అయితే తీసుకొస్తున్నారు. ఇంకా ఫస్ట్ మనం ఐక్యూ Z10X మొబైల్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మొబైల్ మనకి 12,500 బడ్జెట్ లో వస్తుంది ఫస్ట్ సేల్ లో. ఇంకా దీని యొక్క స్పెసిఫికేషన్ చూసుకుంటే పాజిటివ్ వచ్చేసి MediaTek Dimensity 7300 ప్రాసెసర్ అయితే వస్తుంది. అలానే బ్యాటరీ 6400 mAh బ్యాటరీ, అలానే 44 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మనకి బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా నెక్స్ట్ అలానే బేస్ మోడల్ వచ్చేసి 6GB RAM 128GB మోడల్ అయితే వస్తుంది. నెగిటివ్ సైడ్ చూసుకుంటూ వస్తే AMOLED డిస్ప్లే ఇచ్చుంటే బాగుంది అనిపించింది. ఇందులో మనకి 6.72 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఇచ్చారు. ఇది ఒక్కటి AMOLED డిస్ప్లే ఇచ్చుంటే బాగుందని అయితే అనిపించింది. బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలానే 2 మెగాపిక్సెల్ బొకే కెమెరా అయితే ఉంటుంది. ఈ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్ ఏది యూజ్ చేసారో మెన్షన్ అయితే చేయలేదు వాళ్ళు. ఇంకా అలానే ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇంక ఇందులో మనకి ఏ ఫీచర్స్ అయితే కొన్ని అయితే ఇచ్చారు. సర్కిల్ టు సర్చ్, AI ఎరేజర్ ఇలాంటి ఫీచర్స్ అయితే ఇచ్చున్నారు. AI నోట్ డాక్యుమెంట్, అలానే స్క్రిప్ట్ రైటింగ్ ఇవన్నీ అయితే ఇవ్వలేదు. ఐక్యూ Z10 లో అయితే ఇచ్చున్నారు. ఇవి 12,499 ఆ బడ్జెట్లో చూసుకుంటే ఈ ఐక్యూ Z10X నుంచి మంచి ఫోన్ అని అయితే చెప్పుకోవచ్చు. కాకపోతే అక్కడ AMOLED డిస్ప్లే ఒక్కటి ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అది ఒక్కటే నెగిటివ్ అనిపించింది, మిగిలినంతా బాగానే ఉంది. ఇంకా అక్కడ కాంపిటీషన్ చూసుకున్నా కూడా ఏం లేవు. ప్రెసెంట్ అయితే ఆ 7,300 బడ్జెట్లో అయితే ఇన్ఫినిక్స్ Note 50X అనే ఒక ఫోన్ అయితే లాంచ్ అయింది. కానీ దానికి అంత బ్రాండ్ వాల్యూ లేదు కాబట్టి దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు ఆ ఫోన్ని. ఇంకా కాంపిటీషన్ లో మనకి అక్కడ నథింగ్ నుంచి CMF Phone 2 అయితే రావాల్సి వస్తుంది. అక్కడ అది వచ్చిందంటే అది కూడా సేమ్ MediaTek Dimensity 7300 ప్రాసెసర్ అయితే వస్తుంది. కాకపోతే దీనికంటే 1000 రూపీస్ ఎక్కువ బడ్జెట్ అయితే ఉండొచ్చు అది CMF Phone 2. ఇంకా నెక్స్ట్ మనం ఐక్యూ Z10 గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ ఐక్యూ Z10 వచ్చేసి మెయిన్ గా మనకి బ్యాటరీ అలానే పర్ఫార్మెన్స్ టార్గెట్ చేసి అయితే తీసుకొచ్చారు. దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. ఇందులో మనకి మేజర్ గా 7300 mAh బ్యాటరీ, ఇదే ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. లాంగ్ జర్నీస్ ఎవరైతే చేస్తూ ఉంటారో, ట్రిప్స్ కి వీటికి ప్లాన్స్ చేస్తుంటారో వాళ్ళకైతే ఈ ఫోన్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఎందుకంటే ఈ బ్యాటరీ మనకి 2 days లాంగ్ లాస్టింగ్ అయితే వస్తుంది. కానీ ప్రెసెంట్ అయితే ఏం చెప్పలేం, ఎందుకంటే 7300 mAh బ్యాటరీ కాబట్టి మనం రివ్యూస్ బట్టి ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి. ఇది ఫోన్ ఎలా ఉంది, హీటింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా అని చెప్పి. ఒక చిన్న నోట్ గైస్, మనమైతే 100 సబ్స్క్రైబర్స్ చాలా దగ్గరలో అయితే ఉన్నాం. మీకు మన కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ మనం ఈ ఐక్యూ Z10 లో పాజిటివ్స్ అలానే నెగిటివ్స్ చూసుకుంటూ వద్దాం. ఇందులో ఫస్ట్ నెగిటివ్ నాకు అనిపించింది UFS 2.2 అయితే ఇచ్చారు. LPDDR4X RAM ఓకే, అక్కడ నేనేం కాదన్ను. 22,000 బడ్జెట్ పెట్టారు. 2,000 కార్డ్ డిస్కౌంట్ పోను 20,000కి వస్తుంది. ఆ 20,000 బడ్జెట్లో UFS 3.0 ఇచ్చుంటే బాగుందని నాకైతే అనిపించింది. సెకండ్ నెగిటివ్ వచ్చేసి ఇందులో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఏముండదు. IP65 మామూలు స్ప్లాష్ రెసిస్టెంట్ ఇవైతే ఉంటుంది. అంతేగాని IP68, 69 వాటర్ రెసిస్టెంట్ అయితే ఇందులో ఉండదు. ఆ బడ్జెట్లో కాంపిటీషన్ లో చూసుకుంటే IP69 కాకపోయినా IP68 అన్న ఆఫర్ చేస్తున్నారు. వీలైతే అది కూడా ఇవ్వలేదు. థర్డ్ నెగిటివ్ వచ్చేసి NFC అయితే సపోర్ట్ చేయదు. ఈ మధ్య ట్రాన్సాక్షన్స్ అయితే చాలా మంది ఎక్కువ చేస్తున్నారు. సో 20,000 బడ్జెట్ కాబట్టి NFC ఇచ్చుంటే బాగుంది అయితే అనిపించింది. NFC ఇవ్వలేదు, కానీ IR బ్లాస్టర్ అయితే ఇందులో ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ నెగిటివ్ నాకు వచ్చేసి ఈ ఐక్యూ Z10 లో స్టీరియో స్పీకర్స్ అయితే ఇవ్వలేదు. ఓన్లీ సింగిల్ స్పీకర్స్ అయితే ఇచ్చారు. ఎందుకు ఇది నెగిటివ్ గా చెప్తున్నానంటే, వీళ్ళు ప్రీవియస్ వర్షన్ ఏదైతే ఉందో ఐక్యూ Z9 అందులో మనకి స్టీరియో స్పీకర్స్ అయితే ఇచ్చారు. ఇందులో మనకి దాన్ని తీసేశారు. ఓన్లీ సింగిల్ స్పీకర్స్ మాత్రమే ఇచ్చారు. అలానే ఇంతకుముందు హైబ్రిడ్ స్లాట్ అయితే ఉండేది. ఇప్పుడు హైబ్రిడ్ స్లాట్ తీసేసి సో ఇప్పుడు ఆప్షన్ కూడా లేదు. ఓన్లీ సిమ్స్ మాత్రమే పెట్టుకోవచ్చు, సిమ్ 1 సిమ్ 2 అంతే. చిన్నవి డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే చేయదు. వాళ్ళ యొక్క ఓన్ ఆడియో అయితే ఇందులో ఉంటుందన్నమాట ఐక్యూలో. సో ఇవి నాకు అనిపించిన కాన్స్ అయితే. ప్రతి ఫోన్స్లో నెగిటివ్ అయితే ఉంటుంది. ఈ నెగిటివ్ పాయింట్స్ ఎందుకు తీసుకున్నాను అంటే వీడియో లాస్ట్లో చూడండి, మీకే అర్థమవుతుంది. ఎందుకంటే ఆ కాంపిటీషన్లో వేరే ఫోన్స్ దీనికంటే బెటర్గా ఆఫర్ చేస్తే ఇది ఆటోమేటిక్గా ఇది నెగిటివ్ కిందకే వెళ్తుంది. కూడా సేమ్ బడ్జెట్, అలానే దానికంటే ఇంకా తక్కువ బడ్జెట్లో అయితే కొన్ని ఫోన్స్ బెటర్ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తాయి. సో దానివల్ల అయితే ఇవి నెగిటివ్స్గా చెప్పాల్సి వచ్చింది, కానీ అంత మేజర్ ఇష్యూస్ అయితే కాదు ఇవి. ఇంకా మనం
మనం ఈ ఐక్యూ Z10లో పాజిటివ్స్ అయితే మాట్లాడుకుందాం. పాజిటివ్స్ వచ్చేసి ఫస్ట్ వన్ నాకు అనిపించింది క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే. ఇది మనకి చూడడానికి చాలా రిచ్గా అయితే ఉంటుంది ఫోను. అండర్ 20K బడ్జెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డిస్ప్లే అని అయితే చెప్పుకోవచ్చు. 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ క్వాడ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చున్నారు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. పీక్ బ్రైట్నెస్ అయితే 5000 నిట్స్ సపోర్ట్ చేస్తుందని అయితే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ సెకండ్ పాజిటివ్ వచ్చేసి మేజర్ వన్ బ్యాటరీ 7300 mAh బ్యాటరీ, అలాగే 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ బాక్స్లోనే ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హెవీ యూజర్ అయినా వన్ డే కంప్లీట్గా అయితే వస్తుంది. ఇంకా నెక్స్ట్ థర్డ్ పాజిటివ్ వచ్చేసి కెమెరాస్ మనకి ఇందులో బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఇచ్చున్నారు. ఒకటేమో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది సోనీ IMX882 సెన్సార్ OIS అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే ఇంకొకటి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ఇచ్చున్నారు. ఫ్రంట్ వచ్చేసి మనకి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. రెండు బ్యాక్ సైడ్ అలానే ఫ్రంట్ సైడ్ 4K 30 FPS అయితే సపోర్ట్ చేస్తుంది. కానీ మీకు వీడియో స్టెబిలైజేషన్ మాత్రం 1080p 60 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. 4Kలో అయితే స్టెబిలైజేషన్ అయితే ఉండదు. ఆ బడ్జెట్ ప్రైస్ రేంజ్లో డీసెంట్ కెమెరాస్ అని అయితే చెప్పుకోవచ్చు. పర్టికులర్గా కెమెరా సెగ్మెంట్లోని ఈ ఫోన్ వర్కౌట్ అవుతుందంటే కాదు, బ్యాటరీ అలానే పర్ఫార్మెన్స్ దాన్ని బేస్ చేసుకుని అయితే ఫోన్ ఉంటుంది. మరి కెమెరాస్ అయితే అంత నెగిటివ్గా అయితే ఏముండవు, కానీ డీసెంట్గా అయితే పర్ఫామ్ చేస్తుంది. డిజిటల్గా కూడా 2x వరకు అయితే జూమ్ చేసుకోవచ్చు, ఆప్టికల్ జూమ్ అయితే లేదు. ఇంకా అలానే ఫోర్త్ వన్ వచ్చేసి ప్రాసెసర్. ఇందులో స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తున్నారు. ఆ కాంపిటీషన్లో చూసుకుంటే ఆ బడ్జెట్లో కరెక్ట్ ప్రాసెసర్ అని అయితే చెప్పుకోవచ్చు. మరి గేమింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఉండదు, కానీ జనరల్ యూస్కి అయితే చాలా బాగుంటుంది ఆ ప్రాసెసర్ పర్టికులర్ ప్రైస్ రేంజ్లో. పాజిటివ్ వచ్చేసి AI ఫీచర్స్ అంటే కొన్ని చిన్న విషయం ఉన్నారు. అంటే సర్కిల్ టు సర్చ్ ఫీచర్ ఉంది, AI ఎరేజర్ ఫీచర్ అయితే ఉంటుంది. అలానే ఇంకా AI నోట్ డాక్యుమెంట్, మనం ఏదైతే నోట్స్ తీసుకున్నామో దాన్ని సమ్మరైజ్ అయితే చేసి పెడుతుంది. అలానే ఇంకా AI సూపర్ డాక్యుమెంట్ అనేది ఉంటుంది, మీరు క్లిక్ చేసుకున్న పిక్చర్స్ అన్ని ఒక డాక్యుమెంట్కి అయితే కన్వర్ట్ చేసుకుంటుంది. ఇలాంటి కొన్ని AI ఫీచర్స్ అయితే ఇచ్చినారు. ఇది పాజిటివ్ అని చెప్పగానే ప్రజెంట్ వస్తున్న మార్కెట్లో ప్రతి దాంట్లో అయితే ఉంటుంది. ఇవి ఒక AI ఫీచర్స్ ఈ ఫోన్లో యూస్ చేసినవి అయితే. సో ఇవి ఫ్రెండ్స్ ఐక్యూ Z10 యొక్క పాజిటివ్స్ అలానే నెగిటివ్స్. ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈ ఐక్యూ Z10 కంటే బెటర్గా ఉండే ఫోన్ ఒకటైతే ఉంది కాంపిటీషన్లో, అది Realme P3 Pro. ఎస్, నేను రియల్మీకి ఫేవర్గా ఉన్నానని కాదు, ఒక్కసారి అయితే మీరు ఫీచర్స్ అయితే చూడండి, అది అప్పుడు కరెక్టా కాదా అని అయితే మనం డిసైడ్ అవుదాం. ఇది కూడా సేమ్ ఐక్యూ Z10 లానే Realme P3 Pro వచ్చేసి 22,000కి అయితే లాంచ్ చేశారు. కార్డ్ డిస్కౌంట్ ఫోన్ 22,000 లాంచ్ చేశారు. కానీ ప్రెజెంట్ అయితే ప్రైస్ కట్ అయ్యి మనకి 20,000కి అయితే అవైలబుల్లో ఉంది. ఈ ఐక్యూ Z10లో నేను ఏవైతే నెగిటివ్స్ చెప్పానో అది మాక్సిమం ఇందులో కవర్ అయిపోతాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. నేను UFS 2.2 అని చెప్పాను. P3 Proలో మనకి ఏస్ మోడల్లోనే UFS 3.1 అయితే ఉంటుంది. అలానే LPDDR5X అయితే ఉండదు, రెండిట్లో LPDDR4X, కానీ మనకి స్టోరేజ్ మాత్రం UFS 2.2 కాకుండా UFS 3.1 అయితే ఉంటుంది. అలానే ఇంకా సెకండ్ వన్ వచ్చేసి IP69 వాటర్ రెసిస్టెంట్ అయితే Realme P3 Proలో ఉంటుంది. చూడండి, కంపేర్ చేయండి, సేమ్ బడ్జెటే, కాకపోతే కొన్ని ఫీచర్స్ అయితే అడిషనల్గా ఉన్నాయి. అలానే ప్రాసెసర్ మనకి సేమ్ 7S Gen 3, క్లాక్ స్పీడ్ కానీ ఏది కానీ మారదు, సేమ్ అలానే ఉంటుంది, సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. కెమెరాస్ బ్యాక్ సైడ్ మనకి సేమ్ ఉన్నా కూడా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఐక్యూ Z10లో సోనీ IMX882 సెన్సార్ ఇచ్చినారు. ఈ Realme P3 Proలో మనకి IMX896 సెన్సార్ ఇచ్చినారు. మనం ప్రాక్టికల్గా ఆన్ ద పేపర్ చూస్తే 882 సెన్సార్ కంటే 896 సెన్సార్ బెటర్గా పర్ఫామ్ అయితే చేస్తుంది. కొంచెం పిక్చర్స్ క్లియర్గా అయితే ఉంటుంది. ఇంకా అది పాత ఫోన్ కూడా ఏం కాదు, జస్ట్ లాంచ్ అయ్యి 1 మంత్ ఏమో అవుతుంది అంతే Realme P3 Pro. బ్యాటరీ చూసుకుంటే ఇందులో 6000 mAh బ్యాటరీ, 80 watts సపోర్ట్ చేసే ఛార్జర్ మనకి బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కొంచెం ఎక్కువ అయితే ఉంటుంది ఐక్యూ Z10లో 7300 mAh బ్యాటరీ. ఇంకా డిస్ప్లే చూసుకున్న సేమ్ క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది. అన్ని పరంగా ఓకే అని అయితే చెప్పుకోవచ్చు. బ్రాండ్ పరంగా అయితే మనం వెళ్ళకూడదు. అలానే రివ్యూస్ కూడా చెక్ చేసుకోవాలి. డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి, ఒకసారి కంపేర్ చేసుకోండి. ప్రెసెంట్ అయితే మార్కెట్లో 20,000 అయితే సేల్ అవుతున్నాయి. ఫీచర్స్ ఏదైతే బాగున్నాయో అవి మాత్రమే తీసుకోండి. ఫ్రంట్ కూడా మనకి ఇందులో 16 మెగాపిక్సెల్ అయితే ఇచ్చున్నారు. అందులో ఐక్యూ Z10లో 32 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. దానివల్ల పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఉంటుంది, ఎందుకంటే రెండు సేమ్ సెన్సార్స్ అయితే ఉంటాయి. ఇంకా అలానే మనకి ఐక్యూ Z10లో OS FunTouch 15 అయితే వస్తుంది. అలానే Android 15 అయితే ఇచ్చున్నారు. అప్డేట్స్ విషయానికి వస్తే 2+3 years అయితే ఇచ్చున్నారు. అంటే 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తుంది. సేమ్ రియల్మీ వాళ్ళు కూడా అలానే ఇచ్చున్నారు. సో ఇది ఫ్రెండ్స్ నా కంక్లూజన్ అయితే. Realme P3 Pro, ఐక్యూ Z10 ఈ రెండు పక్క పెట్టి చూసుకోండి, మొత్తం సేమ్గా ఉంటాయి. కాకపోతే కొన్ని అడిషనల్ ఫీచర్స్ ఇందులో Realme P3 Proలో అయితే ఎక్కువ ఉంటాయి. మీకు ఒకవేళ రియల్మీ ఆప్టిమైజేషన్ ఇవంతా సరిగ్గా నచ్చకపోతే స్కిప్ చేసేయండి, దాని బదులు ఐక్యూ Z10 తీసుకోండి. కానీ అడిషనల్ ఫీచర్స్ ఏదైతే మనకి ఎక్కువ ఉంటాయో ఆ ఫోన్ తీసుకుంటే మనకి బెస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మనకి IP69 వాటర్ రెసిస్టెంట్ ఇందులో Realme P3 Proలో ఉంది, ఉన్నా లేకపోయినా అదనంగా ఏమన్నా వాటర్లో పడినప్పుడు ఇది ఇంకా అడిషనల్గా యూజ్ అవుతుంది కదా. IP65 కంటే యూజ్ అవుతుంది కదా. బెటర్ ఏదైతే ఉంటుందో అదైతే చెక్ చేసుకోండి. ఇవి నా టాప్ 3 రీజన్స్ ఐక్యూ Z10 కంటే Realme P3 Pro నేను ప్రిఫర్ చేయడానికి. మీకు రియల్మీ కూడా వద్దనుకుంటే మీరు ఇంకా వేరే ఫోన్స్ కూడా చూస్ చేసుకోవచ్చు. మోటరోలా ఫోన్స్ కూడా ఉన్నాయి. మోటరోలా H60 Fusion రీసెంట్గా వచ్చింది. Nothing 3A కూడా ఉంది. Nothing 3A కూడా బాగుంటుంది అక్కడ. థ్యాంక్ యూ.